లార్జెస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు గత కొద్ది రోజులుగా ఆమె వ్యక్తిగత జీవితం, కొత్త నిర్ణయాల కారణంగా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడుమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం తర్వాత సమంత తన పేరు విషయంలో ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. సమంత వివాహం తర్వాత తన పేరును మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పేరు సమంత రూత్ ప్రభు అని ఉంది. రాజ్ను పెళ్లాడిన తర్వాత సాధారణంగా భర్త ఇంటి పేరును పెట్టుకునే ఆచారం ఉంది, కానీ సమంత ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్ నిడుమోరు ఇంటి పేరును కానీ మరే ఇతర ఇంటి పేరును కానీ తన పేరు పక్కన పెట్టుకునేందుకు ఆమె ఇష్టపడట్లేదట. తన ఇంటి పేరును కూడా తొలగించి కేవలం సమంత అనే బ్రాండ్ని మాత్రమే ముందుకు తీసుకువెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో ఒక నటి కేవలం తన మొదటి పేరుతోనే బ్రాండ్గా నిలవడం చాలా అరుదు. సమంత ఇప్పటికే తన అద్భుతమైన నటన, గ్లామర్, కెరీర్ ఎంపికల ద్వారా ప్రేక్షకుల్లో బలమైన బ్రాండ్ను సృష్టించుకుంది. కేవలం సమంత అనే ఒకే పేరుతో కొనసాగాలని ఆమె నిర్ణయించుకోవడం ఆమె తన వ్యక్తిగత గుర్తింపు, ప్రొఫెషనల్ కెరీర్కి ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుంది. ఇది ఆమె నిర్ణయ స్వేచ్ఛకు, ధైర్యానికి అద్దం పడుతుంది. గతంలో నాగ చైతన్యను వివాహం చేసుకున్నప్పుడు ఆమె పేరు సమంత అక్కినేని అని ఉండేది. విడాకుల తర్వాత ఆమె తన ఇంటి పేరును తొలగించి మళ్ళా సమంత ఋతుప్రభుగా కొనసాగింది. ఇప్పుడు రెండో పెళ్లి తర్వాత కూడా ఆమె తన ఇంటి పేరును తొలగించి కేవలం సమంతగానే ఉండాలని నిర్ణయించుకోవడం ఆమె తన ఐడెంటిటీని, స్టార్డమ్ను పటిష్టం చేసుకోవాలనే ఆలోచనను తెలియజేస్తుంది. సమంత తీసుకున్న ఈ నిర్ణయానికి రాజ్ నిడుమోరు కూడా పూర్తి మద్దతునిస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఉన్న అవగాహన, పరస్పర గౌరవం కారణంగానే సమంత తన కెరీర్, పేరు విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలుగుతుందని చెప్పవచ్చు. ఈ పేరు మార్పును త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని విడదీసి చూపిస్తున్నట్లుగా సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మామూలుగా ఏ అమ్మాయి అయినా సరే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా పెట్టుకుంటారు. సమంత కూడా నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నాక ఆయన ఇంటి పేరు పెట్టుకుంది, కానీ ఇప్పుడు ఇంటి పేరును మాత్రం పెట్టుకోవడం లేదు. రెండో భర్తకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా అని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.